వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మార్చి నెల 1వ తేదీ నుంచి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్లకు కలిగే దోషాలు ఏంటి, ఆ దోషాలకు నివారణ ఎలా ఉండబోతుంది అన్ని క్లియర్ గా మనకు వివరించడానికి మన ముందున్నారు నాగసిద్ధి నాగశాస్త్ర ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ మార్చి నెల మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మీరు చెప్పబోయే సూచనల కోసం, మీరు చెప్పబోయే ఈ రాశి ఫలాల ఫలితాల గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. గురువు గారు, ఎలా ఉండబోతున్నాయంటారు? ధ్యానం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యజయాంగమన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ మార్చి నెలలో మార్చి 1వ తారీఖు నుంచి నెలాఖరి వరకు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. గురువు గారు, తదుపరి రాశి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వాళ్ళకి మార్చి మాసంలో ఎలా ఉండబోతుందంటారు? కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ పడుతున్న బాధలన్నీ కూడా వాళ్ళ దరిద్రం పోయిందని చెప్పాలి. వీళ్ళ పట్ట బాధలు మనిషి అన్న వాడికి రాకూడదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కష్ట నష్టాలు సంభవిస్తాయి ఖచ్చితంగా. కానీ కొన్ని రాజుల వాళ్ళకి చాలా దరిద్రంగా ఉంది కొంతకాలం నుంచి. గత 2-3 ఏళ్ల నుంచి కొన్ని రాజుల వాళ్ళకి బాగలేదు. వాటిల్లో ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళు. మరి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇటు గోడ దెబ్బ అటు చెంప దెబ్బ లాగా ఉంటుంది పరిస్థితి. మరి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు సంభవించుంటాయి ఇప్పటికే. మరి డబ్బుల పరంగా చాలా అప్పుల పాలైపోయి ఉంటారు. ఏంటి మన పరిస్థితి, జీవితంలో ఇంకా పైకి రాగలమా, మన జీవితం ఇంతేనా, మనకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఇంతకాలం అనుభవించింది సరిపోదా, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, నిజంగా ఉంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడతాడు అని ఇట్లా రకరకాలుగా మనోవేదన అనుభవించి ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. మరి గుడ్ న్యూస్ ఏంటి అంటే వాళ్ళ దరిద్రం మొత్తం తొలగిపోయినట్లే. రాబోయే కాలం మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన రోజులు ప్రారంభమవుతున్నాయి. మరి ఇప్పట్లో ఇంకా వీళ్ళకి తిరుగులేదని చెప్పవచ్చు కర్కాటక రాశి వాళ్ళకి. ఎప్పటిదాకా అంటే 10 సంవత్సరాల వరకు వాళ్ళకి తిరుగులేదు. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో మరి కొంతమంది ప్రమాదం అంచున పడి ప్రమాదం బారిన పడిన తర్వాత మన నరకం చూసి ఉంటారు. నరకం అంటే మంచంలో పడుకొని 1-2 మంచంలో నేను అనుకోండి, మరి ఎంతటి వాడికైనా ఎందుకు రాయబోదు, చచ్చిపోయినా పర్లేదు పరిస్థితి తీసుకెళ్ళి ఉంటాడు కొంతమందికి. మరి వాళ్ళకి ఒక రకమైన భయం, జంకు వస్తుంది. ఏంది నిజంగా మళ్ళీ నేను లేచి తిరగలనా, మళ్ళీ నాకు పూర్వస్థితి వస్తుందా, మళ్ళీ నేను డబ్బు సంపాదిస్తానా అని ఒక భయం ఏర్పడి ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళు. మరి వాళ్ళు ఊహించి కూడా ఉండరు ఇక్కడి నుంచి రాబోయే కాలం మళ్ళీ వాళ్ళ పూర్వపు స్థాయి తిరిగి వస్తుంది. ఖచ్చితంగా అద్భుతమైన పరిస్థితులు కలిసి వస్తాయి. ఒకప్పుడు ఏ స్థాయిలో వెలిగారో మళ్ళీ అటువంటి స్థాయి స్వింగ్ అనేది ఖచ్చితంగా చూస్తారు ఈ మాసంలో. చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి మనిషి అన్నవాడికి ఇటువంటి కష్టాలు రాకూడదనే కోరుకోవాలి. కాలచక్రంలో శని భగవానుడు ఎవరికైనా ఒకటే కాబట్టి శని కూడా మారబోతూ ఉన్నాడు ఈ మాసంలో. రవి మారుతున్నాడు. ఎందుకంటే రవి కూడా ప్రధానంగా గ్రహాలు ఏంటయ్యా అంటే కర్కాటక రాశి వాళ్ళు రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. మరి శని 8వ స్థానంలో ఉన్నాడు. రాహు 9వ స్థానంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా బలమైన దోషాలు. రాహు కనుక అక్కడ ఉండడం వల్ల ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావడము, మరి యూరినరీ ప్రాబ్లమ్స్ రావడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, కొంతమందికి ఇట్లా రకరకాల కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలు పడి మనసు బెడ్డెక్కడం, ఇవన్నీ కూడా అనుభవించి ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. అవన్నీ బయటపడతారు చక్కగా. మరి ఉద్యోగం ప్రయత్నాలు చేసిన వాళ్ళు చాలా మంది విఫలకృతం అయి ఉంటారు. అంటే ఉద్యోగం రాక, ఏ ఉద్యోగం దొరక్క, చిన్నపాటి ఉద్యోగం కూడా గతి లేక పనిచేసే పరిస్థితులు గోచరించే పూర్వం ఇక్కడి నుంచి ఖచ్చితంగా మంచి అద్భుతమైన జాబ్ వస్తుంది. ఎప్పుడయ్యా అంటే ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి. అంటే మార్చి మాసంలో ఆరంభంలో ప్రయత్నం చేస్తే మార్చి నెలాఖరికల్లా ఖచ్చితంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చి తీరుతుంది, అందులో సందేహం లేదు. కాకపోతే మరి ప్రయత్న లోపం అనేది ఉండకూడదు. సహజంగా శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా బద్ధకం ఏర్పడుతుంది. ఇంకా ఏదైనా చిన్న జాబ్ వస్తే ఇంకా మంచిది వస్తుందిలే, తర్వాత నాళాగి చూద్దాం లేదా, ఈ వారం నాకు ఏదో కాలు నొప్పి ఒళ్ళు నొప్పి వచ్చే వారం చేద్దాంలే అనిపిస్తూ ఉంటుంది సహజంగా.
కాబట్టి అటువంటి ప్రయత్న లోపం లేకుండా బద్ధకాన్ని వీడనాడి గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నమ్మకంతో ప్రయత్నించాలి. నమ్మకం, పట్టుదల ప్రధానం. అదే. పట్టుదల ఉంటే కాందంటూ ఏది ఉండదు ప్రపంచంలో. కాబట్టి ఖచ్చితంగా సాధన సాధ్యతే సర్వం అన్నట్టుగా సాధన చేస్తే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రయత్నం చేయడం వేరు, అనుకూలంగా ఉన్నప్పుడు ప్రయత్నం చేయడం వేరు. అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నం లోపం తప్ప వేరే ఉండకూడదు. ఉద్యోగం లేనివాడు ఖచ్చితంగా అద్భుతమైన జాబ్ వస్తుంది. మరి ప్రమోషన్ లేక ఇప్పటికే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుంటారు కొంతమంది కర్కాటక రాశి వాళ్ళు. గత 3 సంవత్సరాల నుంచి ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. మరి జీతం పరంగా కొంత హైక్ వెళ్తారు, ఖర్చులు తగ్గుతాయి, చేసిన అప్పులు మొత్తం కూడా తీర్చగలుగుతారు. దానికి బాటలు ఈ మార్చి మాసంలోనే ఆరంభమవుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరైతే రాజకీయ ప్రముఖులు ఉన్నారో మరి వీళ్ళని కొంత నమ్మించి మోసం చేసి ఉంటారు. మనం చూస్తున్నాం గత కాలంగా, గత 3 మాసాల నుంచి మరి పార్టీల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇటు అటు మారుతున్నాడు, అటు ఇటు మారుతున్నాడు, చిన్న చిన్న అవమానాలు, గందరగోళాలు జరుగుతున్నాయి. మరి దాంతోపాటు అనుకోని ప్రమాదాలు జరుగుతున్నాయి. కుచగ్రహం వల్ల కొన్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మొన్నటిదాకా కుజుడు స్తంభించాడు, కర్కాటక రాశికి వ్యయస్థానంలో పడ్డాడు. కాబట్టి ఎట్లా ఉంటుంది, నేను ఒక అమ్మాయి చనిపోయింది పాపం స్విమ్ చేస్తూ, చూసారా? ఎంతలా స్విమ్మర్ అయినా సరే నువ్వు కాలం వ్యతిరేకంగా లేకపోతే అటువంటివి పనికిరావు. చూడండి, మరి వాళ్ళ అమ్మగారు ఎంతో మందికి ఎన్నో రకాల నీతులు చెప్తున్నారు, అవునా? వాళ్ళ బిడ్డ ఎట్లా దూకింది అంటే, మనం ఇటువంటివి నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, మగవాడు చేసే పనులు కొన్ని ఉంటాయి, ఆడమనిషి చేసే పనులు కొన్ని ఉంటాయి, ఆడది చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అటువంటివి చేయకుండా ఉండడం అనేది ప్రధానం. పూర్వం ఇదివరకు మన వాళ్ళు పెద్దవాళ్ళు ఆడపిల్లలు ఈ పనులు చేయాలని నిర్ణయించేవాళ్ళు. ఎందుకు నిర్ణయిస్తారంటే ఇటువంటివి చేయకూడదు. అయినా అది చాలా ప్రమాదకరమైన ప్లేస్ కూడా, అది చూసుకొని ఆలోచించుకో. కాబట్టి కర్మ బాగున్నప్పుడు చూడండి ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వాళ్ళు. మరి సినీ రంగ ప్రముఖులకు మాత్రం మంచి అనుకూలంగా ఉంది. ఖర్చు కాస్త అధికంగా పెడతారు, కానీ పెట్టిన వారా డబ్బు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తుంది. ఎప్పుడు వస్తున్నాయి అంటే మార్చి మాసం మాత్రం అనుకూలంగా లేదు. ఏప్రిల్ మాసంలో వీళ్ళు పెట్టిన ఖర్చు కానీ, వీళ్ళు చేసే ప్రయత్నాలు కానీ, వీళ్ళు అనుకున్నవి ఏదైతే సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో సక్సెస్ కనపడుతుంది. అంటే అందరూ ద్రాక్ష పండులాగా కనపడుతుంది. ద్రాక్ష పండు పైన కనపడుతుంటే చేతికి అందదు, ఎగిరి కోసుకోవాలి. అట్లా వాళ్ళు కరెక్ట్గా ఎగిరి కోసుకుంటానికి మార్చి నెల పూర్తి అవుతుంది. అంటే ఏప్రిల్ మాసంలో మరి ఫైనాన్షియల్గా సినీ రంగ ప్రభువులకు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఒక కర్కాటక రాశి వాళ్ళకి. మరి రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య, అలాగే అదృష్ట రంగు, మరి వీళ్ళకి నివారణ ఎలా ఉండబోతుంది గురువు గారు? ఈ కర్కాటక రాశి వాళ్ళకి అదృష్ట రంగు ఏంటయ్యా అంటే రక్తవర్ణం. రక్తవర్ణం మంచి అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 7వ నెంబర్ అదృష్ట సంఖ్య కర్కాటక రాశి వాళ్ళకి. అనుకూల దైవం మరి ఏ దేవతను పూజించాలి అంటే మరి దుర్గాదేవి ఆరాధన కనుక చేసినట్లయితే సర్వదోషాలు తొలగిపోతాయి ఒక కర్కాటక రాశి వాళ్ళకి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.